హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. ఈ రోజు వచ్చేసి నేను రుషికొండ బీచ్కి అయితే వచ్చేసానండి. చాలా చల్లగా ఉంది క్లైమేట్ అంతా, ఒకేసారి సమ్మర్ సీజన్ లో మారిపోయింది. సో ఇంత బాగుంది, చల్లగా ఉంది అనేసి నేనైతే రుషికొండ బీచ్కి అయితే వచ్చానండి. లోపల చాలా చల్లగా ఉంటుంది. సో ఇప్పుడైతే 4:30 అవుతుంది. చూడండి ఎంత మబ్బేసేసిందో మాకు వైజాగ్ లో. చాలా కూల్ గా ఉంది. సడన్ గా ఈ సమ్మర్ సీజన్ లో ఎంత కూల్ గా ఉంటే అసలు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. సో అందుకోసం నేనైతే ఇప్పుడు రుషికొండ బీచ్కి వచ్చేసాను. నాతో పాటుగా మీరు కూడా రావాలి కదా, అందుకే మిమ్మల్ని కూడా తీసుకొచ్చేస్తున్నాను. సో చూసేద్దాం రుషికొండ బీచ్ అంతానా, పదండి. ఇదేనండి, లోపటి నుంచి వెళ్ళిపోతే అలాగా రుషికొండ బీచ్ అయితే వచ్చేస్తుంది. జస్ట్ నేను రోడ్ మీద నుంచి ఇలా 1 minute పడుతుంది. రుషికొండ బీచ్ లోపలికైతే వెళ్ళిపోతున్నాం కదండి. చూడండి ఇదంతా కూడా రోడ్డు. ఫస్ట్ ఇక్కడ అంతా కూడా పార్కింగ్ అయితే ఉండేది. ఈ లోపటంతా షాప్స్ అయి పెట్టేశారు. స్టార్టింగ్ అయితే లేదు, ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. ఇదంతా కూడా ఫస్ట్ అంతా ఇక్కడే కార్లు కానీ బైక్స్ కానీ ఇక్కడే పార్కింగ్ చేసేవారు. ఇప్పుడు అంతా కూడా తీసేశారు. ఇదంతా లోపల పార్కింగ్ పెట్టారు. చూడండి అదంతా టికెట్స్ తీసుకొని బైక్స్, కార్లు కానీ ఆటోస్ కానీ లోపలికి టికెట్ కూడా పెట్టేశారు. అంతా కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు కూడా. చూసారా మొత్తం 20 రూపీస్ అండి. బీచ్కి వెళ్తే కూడా డబ్బులు, లోపల బీచ్ చూడడానికి వెళ్తే కూడా డబ్బులు పెట్టేశారు ఇప్పుడు. ఇదంతా కూడా పార్కింగ్కి 20 రూపీస్ అంట పార్కింగ్కి. మరి టూ మచ్ కదండి, పార్కింగ్ కూడా 20 రూపీస్ అంటే. అసలు ఇది రుషికొండ బీచ్లోనండి. ఇంకా వేరే అక్కడ అయితే పార్కింగ్ అది ఉండదు, మొత్తం బీచ్లోనే చేసుకుంటారు పార్కింగ్. ఓన్లీ రుషికొండ బీచ్లో మాత్రంగానే మనకి పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్కి అమౌంట్ తీసుకుంటారు. సో ఈ గవ్వలు ఇక్కడ మ్యాక్సిమం టూరిజం వాళ్ళు చాలా మంది వస్తారండి. ఇక్కడ అంతా కూడా అన్ని చూడు, చిన్న చిన్న గవ్వలు షాప్స్. చూడండి ఎంత బాగున్నాయో, అన్ని గవ్వలతో చేసి ఉంటాయి. చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. శంఖం, శంఖం చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది కదా. ఎంతండి ఇది? ఇది ఎంత? 400. ఇది 400 అంటండి. ఇది ఊతే సౌండ్ వస్తుందంట. ఇక్కడ ఈ సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు, ఊదమని చెప్పాను. ఊతున్నారు ఆంటీ. ఊదండి ఒకసారి. బాగా సౌండ్ వస్తుంది. బాగా సౌండ్ భలే వస్తుంది. ఓకే, సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి దీని రేటు ఏది? చిన్నదైతే 250. చిన్నదైతే 250 అంటండి. చూసారా, ఇది ఒరిజినల్ అండి. సౌండ్ రామేశ్వరం నుంచి వస్తాయా? అవి గవ్వలు ఎలాగండి దాని రేటు? ఒకటి 10 రూపాయల గవ్వలు. లక్ష్మీదేవి గవ్వలా? దేవుడి మాల పెట్టుకుంటారు అవ్వా. ఓకే, బాగున్నాయి. చూసారా ఇవన్నీ కూడా. చూడండి ఇవి చిన్న చిన్న గవ్వలతోని సైన్స్ పిల్లలకి వేస్తే బాగుంటుంది, డ్రెస్ మీద మ్యాచింగ్స్. ఇవి బాగున్నాయి కదా. చూడండి ఇవి మనకి స్టోన్ రాయి. ఇది ఫిష్ అక్వేరియం వేస్తే బాగుంటాయి. కలర్ రాయి. కీ చైన్స్ కూడా బాగున్నాయి కదండి. ఇలా షాప్స్ అన్ని కూడా ఇక్కడ అన్ని. అక్కడ ఇవన్నీ ఇక్కడ ప్లేన్ ఏవి లేదు. ఓకే, చూస్తున్నాను, ఒక్క నిమిషం ఉండండి. ఇగో ఇక్కడ అన్ని ఇవే షాప్స్ ఉన్నాయండి మొత్తం కూడా. బాగున్నాయి. ఇక్కడ ఎక్కువ టూరిజం వాళ్ళు వస్తారు కదా,
ఇవన్నీ కూడా మనకి బయట డోర్స్ కి పెట్టుకుంటాం కదండి, అవి గవ్వలతో చేసి ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా. ఇది కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఇటు సైడ్. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఇటు సైడ్. ఎక్కువ టూరిజం వాళ్ళు వస్తారండి. వైజాగ్ టూరిజంకి వచ్చే వాళ్ళు చాలా మంది అయితే వస్తారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, చాలా రష్ ఉంటుందండి. మ్యాక్సిమం చాలా రష్ ఉంటుంది. ఇక్కడంతా కార్ పార్కింగ్ చేసేసుకొని బీచ్లోకి వెళ్ళి ఆడుకుంటారు. అసలు ఈ బీచ్ అండి అసలు చాలా దగ్గరకు ఉంటుంది. వాటర్ కూడా చాలా దగ్గరకు వచ్చేస్తుంది. బాగుంటుంది ఇక్కడ రుషికొండ బీచ్ అనేది కూడా. మనకి ఆర్కే బీచ్ వాటి కంటే కూడా ఇది కొంచెం దగ్గరకు వస్తుంది. వాటర్ ఫ్లోయింగ్ కూడా మొత్తం లోతు అయితే ఉండదు, దానికోసం ఎక్కువ వస్తారు ఇక్కడికి. బాగుంటుంది. చూసారా గేమ్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా. ఇది టికెట్ 150 అంట. మా అమ్మాయి వస్తే ఫస్ట్ ఒకసారి ఎక్కిందండి. మా అమ్మాయి దెబ్బకి భయపడిపోయి సరిగ్గా ఎక్కడం మానేసింది. ఇదైతే పైకి వెళ్ళి కిందకి వచ్చేటప్పటికి ఆపేసింది, ఇంకా ఏడుపు ఒకటే. చూడండి మురి మిక్చర్. ఈవినింగ్ చాలా ఈరోజు కూల్గా ఉంది కదా. బీచ్ లోపలికైతే వెళ్ళిపోతున్నాను. చూడండి ముందుకు వచ్చాను, ఎంత దగ్గరికి ఉంది చూడండి. బీచింగ్ అగో అనౌన్స్ చేస్తున్నారు చూడండి, అక్కడ అనౌన్స్ చేస్తారు. లోపలికి వెళ్ళొద్దని అనౌన్స్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ స్నానం చేస్తూ చేస్తూ లోపలికి వెళ్ళిపోతారు, అందుకు అక్కడ అనౌన్స్ చేస్తారు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు, అందుకోసం అనౌన్స్ చేస్తున్నారు. చూడండి చూడండి అసలు ఈరోజు చాలా కూల్గా ఉందండి. వర్షం పడేటట్టు ఉంది. అసలు చాలా గాలి అయితే వచ్చేస్తుంది. చాలా చూడండి, ఇసుక చూడండి ఎలా పైకి ఎగిరిపోతుంది. పైకి ఎగిరిపోతుంది ఇసుక కూడా. అసలు చాలా బాగుంది. చూడండి కెరటాలు ఎలా వస్తున్నాయో. అక్కడ కూర్చోడానికి సిట్టింగ్ కూడా ఇచ్చారండి మనకి, చైర్స్ చూడండి. అక్కడ చైర్స్ కూడా మనకి రిలాక్స్ అవ్వడానికి, ఆడుకొని వచ్చి అక్కడ రిలాక్స్ అవ్వడానికి చైర్స్ కూడా ఉన్నాయి. 1 అవర్కి 100 రూపీసో 50 రూపీసో చూడలేదు నేనైతే. బోర్డు దగ్గరికి అక్కడ ఉంది చూడండి బోర్డు. సో చూసారా చాలా కూల్గా ఉంది. అసలు ఈ ఎండాకాలంలో ఇప్పుడు ఈ కూల్నెస్కి అసలు భలే బాగుంటుంది. అందుకే కాసేపు రిలాక్స్ అయిదాం బీచ్లో అనేసి వచ్చానండి. అలా నాతో పాటుగా మీకు కూడా చూపిద్దాం అనేసి వీడియో చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే కనుక నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. వెంటనే నా వీడియో అయితే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ బోటింగ్ ఉండేదండి, ఇక్కడ స్పీడ్ బోటింగ్ అయితే ఉండేది, బైక్ రేసింగ్ బోటింగ్ అయితే ఉండేది. ఇప్పుడైతే కరోనాకి తర్వాత ఇది స్టాప్ చేసేసారండి. మిడిల్లో కూడా పెట్టారు. స్టార్టింగ్ ఫస్ట్ అయితే ఇక్కడ బోటింగ్ ఉండేదండి, స్పీడ్ బోటర్ అది ఉండేదండి. ఇప్పుడు అది బంద్ చేసేసారు, ఎందుకంటే కరోనాకు ముందు ఉండేది, ఇప్పుడైతే తీసేసారండి.
స్పీడ్ బోటరు, నెక్స్ట్ ఏమొచ్చి బైక్ రేసింగ్ ఉంటది కదా వాటర్ది, అది కూడా ఉండేదండి. ఇప్పుడైతే తీసేశారు. అసలు ఇది టూరిజం వాళ్ళు ఎక్కువ ఈ బీచ్కి అయితే వస్తారండి. రుషికొండ బీచ్ అంటే కొంచెం ఫేమస్ వైజాగ్కి. బీచ్లు అంటే పేర్లు ఉన్నాయండి, బీచ్ ఒకటే కాకపోతే పేర్లు. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, తొట్లకొండ బీచ్, భీమిలి బీచ్ అనేసి ఇప్పుడైతే చాలా బీచ్లు పెట్టేశారండి. మీకు ఒక్కొక్క బీచ్ మా వైజాగ్లో ఉన్న అన్ని బీచ్లు కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు రుషికొండ బీచ్కి అయితే వచ్చేస్తాం కదా. నేను వైజాగ్లో ఏమేమి ఉన్నాయో అన్ని మీకు చూపిస్తానండి. చూడండి, వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారండి, డేంజర్ జోన్ అని చెప్తున్నారు, కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ బీచ్లో ఇప్పుడు ఎండాకాలంలోని చాలా జనాలు అయితే వచ్చేస్తారు కదండి ఎండాకాలంకి. అక్కడ బోటింగ్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళిపోదాం. బోటింగ్ దగ్గరికి బోట్స్ ఉన్నాయి అక్కడ. స్టార్టింగ్ అయితే బోటింగ్ ఉండేటప్పుడు బాగుండేదండి, అసలు చాలా క్రౌడ్ కూడా చాలా వచ్చేవారు. ఇప్పుడైతే కొంచెం క్రౌడ్ ఇది రుషికొండ బీచ్కి తగ్గింది. బోటింగ్ ఉండేటప్పుడు అయితే ఇక్కడే అసలు చాలా రష్ ఉండేది. చాలా మిడిల్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ డాల్ఫిన్స్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం నేను అన్ని బీచ్లు కూడా కవర్ చేసి మీకు చూపిస్తానండి. ఆల్రెడీ ఆర్కే బీచ్ అన్ని చూపించేస్తాను. ఇవ్వండి, ఇక్కడ అన్ని కూడా బోట్స్ ఉంటాయండి. ఇవి ఇప్పుడు ఈ సీజన్లో వెళ్ళవండి, సమ్మర్ సీజన్లోని బోట్స్ ఆపేస్తారు. ఫిషింగ్ హార్బర్ కూడా ఫుల్గా అంతా క్లోజ్ ఉంటుంది, మళ్ళీ జూన్లోనే ఓపెన్ హార్బర్ కూడా. చేపలు పట్టడానికి ఇప్పుడు అయితే వెళ్ళరు, 1 month అయితే లీవ్. మత్స్యకారులందరికీ 1 month లీవ్. మళ్ళీ June 10th నుంచి ఓపెన్ అవుతుందండి ఇవన్నీ కూడా. అప్పుడే వెళ్తారు వీళ్ళు చేపలు పట్టడానికి. అప్పుడు చూసారా బోట్లు. అవండి స్పీడ్ బోటర్స్. గాలి అయితే చాలా చల్లగా వస్తుందండి, బీభత్సంగా వస్తుంది. అసలు ఈ సమ్మర్ సీజన్లో ఇంత కూల్గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. చూడండి, గాలి వచ్చేస్తుంది. ఈ బోట్సేనండి, ఇది ఫస్ట్ వెళ్ళేవి ఇవి లోపలికి. ఇప్పుడు స్టాప్ చేసేసారు. ఇప్పుడైతే లోపలికి అయితే అలౌ చేయట్లేదు. అక్కడ టికెట్ తీసుకొని అలౌ చేసేవారు, లోపలికైతే వెళ్ళేవారు. ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు. ఎందుకు క్లోజ్ చేశారో మరి తెలీదు. అక్కడ టికెట్ కౌంటర్ అండి, 300. ఒక టికెట్ అయితే 300. అంటే నేను వెళ్ళాను, ఇది అప్పుడు ఉండేటప్పుడు అయితే నేను ఇది బోటింగ్ లోపలికి వెళ్ళాను. అసలు చాలా లాంగ్ అయితే తీసుకెళ్తారండి. అక్కడ డాల్ఫిన్స్ కూడా ఉంటాయి, అంత లోపలికి తీసుకెళ్తారు. చూడండి, ఇది హట్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, చిన్నగా. ఇదేనండి మా రుషికొండ బీచ్ వైజాగ్. చూసారా ఎంత బాగుందో.
అక్కడ రాళ్ళ మధ్యన వాళ్ళంతా ఫోటోలు దిగుతున్నారు చూడండి. అక్కడంతా కూడా రాళ్ళు ఉన్నాయి చూడు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అక్కడంతా కూడా ఫొటోస్ దిగుతున్నారు. ఇది 7:30 కల్లా క్లోజ్ అయిపోతుందండి ఈ బీచ్. 7:30 దాకానే ఉంటుంది. ఇంకా తర్వాత నుంచి ఇంకా అనౌన్స్ చేసేస్తారు, క్లోజ్ అయిపోతుంది వెళ్ళిపోండి అనేసి. పోలీసులది అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, ఎందుకంటే ఇక్కడ కొంచెం డేంజర్ ఉంటుంది నైట్ టైము. సో దానికోసం 7:30 కల్లా క్లోజ్ చేసేస్తారు మ్యాక్సిమం. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉందండి, అక్కడ కూడా వెళ్ళిపోదాం, చూపిస్తాను మీకు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా సండే వచ్చి ఫ్యామిలీతోని పిల్లలది ఆడుకొని, ఇక్కడ ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది, ఫుడ్ తినేసి ఎంజాయ్ చేసుకొని వెళ్తారండి ఫ్యామిలీస్. వైజాగ్కి చాలా ఫేమస్ బీచ్ అండి రుషికొండ బీచ్ అంటే. దీనికి ఆపోజిట్ లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి. నా వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి, మీరు ఎవరైనా చూడకపోతే నా వీడియోస్ లోకి వెళ్ళి చూడండి ఒకసారి. దీని బ్యాక్ సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మన తిరుపతి దేవస్థానం వాళ్ళదేనండి ఇది, చాలా బాగుంటుంది. అక్కడ వచ్చి ఇక్కడ రుషికొండ బీచ్ వచ్చేస్తారండి. సో మీరు కూడా డెఫినెట్గా వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. చూడండి నా వీడియోలోకి వెళ్ళి, నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, నేను వీడియో చేసి పెట్టాను కనుక. పార్క్లోకి అయితే వెళ్తున్నాను. చిన్నపిల్లలు అంతా ఆడుకోవచ్చు ఇక్కడ, పెద్దవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉంది. చూసారా బ్యాక్ సైడ్ నుంచి ఎంత బాగుంది కదా వ్యూ, బీచ్ అంతా కూడా ఎంత బాగుందో చూడండి. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అంతా, గాలి వచ్చేస్తుంది, వర్షం పడుతుందేమో అనుకుంటున్నాను మేబీ, చాలా కూల్ గా వస్తుంది కనుక. లేడీస్ కి జెంట్స్ కి వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. అంటే బీచ్ లో స్నానం చేసి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా తడిచిపోయి, వాళ్ళ కోసం వాష్రూమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారండి. ఇప్పుడిప్పుడే పెట్టారండి, అవంతా స్టార్టింగ్ అయితే లేదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వాష్రూమ్స్ కానీ అవన్నీ లేవు, ఈ మధ్యనే పెట్టారు. వాళ్ళంతా కూడా బీచ్లో ఆడుకొని స్నానం చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి కూడా ఉన్నాయి. చూసారా బాగున్నాయి కదా ఈ బొమ్మలు ఇవన్నీ కూడా. చూడండి తాబేలు బొమ్మ ఎంత బాగుందో, తాబేలు బొమ్మ భలే ఉంది, పిల్లలు ఎక్క ఆడుకుంటే సూపర్గా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంది కదా ఇది. పార్క్ లోపలికి వెళ్ళిపోతున్నానండి ఇప్పుడు, జస్ట్ పార్క్ లోపలికి అయితే వచ్చాను. గాలి చూడండి, అబ్బా ఎంత హాయిగా ఉందంటే గాలి అసలు. ఈ గాలి మనం ఎంత ఏసీలో ఉన్నా కూడా ఈ గాలి ఇచ్చే ఆనందం అసలు ఇలాగలాగా ఉండదు కదండి. ఎంతైనా ప్రకృతే కదండి. చూడండి ఎంత చెట్లు చూడు ఎలా ఎగిరిపోతున్నాయో, మొత్తం చెట్లన్నీ ఎగిరిపోతున్నాయి బాగా. నేనే ఎగిరిపోతున్నాను అసలు, గాలి వచ్చేస్తుంది, నేనే ఎగిరిపోయేటట్టున్నాను, అలా వచ్చేస్తుంది. ఇదేనండి పార్క్, ఇది పిల్లలకి అది ఎక్సర్సైజ్ చేసుకునేలాగా కూడా ఉంది. అంతా కూడా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు మంచిగా. పాప చూడండి ఎలాగాడేస్తుందో, ఆ పాప చూడండి ఒక్కరిది ఎలాగాడేసుకుంటుందో. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, చల్ల గాలికి ఈ వాతావరణం ఎంత బాగుంది చూడండి. సమ్మర్ సీజన్ లో అసలు ఈ వాతావరణం రావడం అంటే అసలు ఎంత బాగుంటుందంటే చూడండి, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈడు చూడు పైకి ఎక్కిపోయి కిందకి రావట్లేదు.
ఏ పడిపోతారు చూడు, ఏ పడిపోతారు వాళ్ళు చూడు ఆడుకుంటూ. వాడు పడిపోతాడేమో, నాకే భయం వేస్తుంది. ఏయ్ పాపమాడికి తొక్కడం రావట్లేదు. అదే మనం చిన్నప్పుడైతే ఇది ఎంజాయ్ చేస్తాం బాగానా. చిన్నప్పుడైతే నేను దుమ్మాలు కొట్టుకొని మరీ ఆడేసేదాన్ని. కూడా పార్క్లో ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని దీన్ని. కూడా పార్క్ ఎప్పుడు కూడా మేము వెళ్ళిపోయేవారు స్కూల్ డుమ్మా కొట్టుకొని. మీకు కూడా పార్క్ కూడా ఒకరోజు చూపిస్తాను, చాలా బాగుంటుంది. వైజాగ్ అన్ని ప్లేస్ మ్యాక్సిమం చూపిస్తాను నేను. సో పార్క్ కూడా చూసేసాం కదా. ఇంకా టైం ఇంకా అవ్వలేదు కదా, అందుకోసం కొంచెం జనాలు తక్కువ ఉన్నారండి. లేకపోతే జనాలు చాలా ఎక్కువ ఉంటారు. కొంచెం సమ్మర్ సీజన్ కదా, కొంచెం లేట్గా వద్దాం అనుకుంటారు చాలా మంది. సడన్ గా క్లైమేట్ అయితే చేంజ్ అయింది కదా. ఈ వాతావరణం ఎంతమందికి నచ్చింది నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. ఇవ్వండి వేడి కాఫీ తాగాలనుకునే వాళ్ళు ఇక్కడ కాఫీ డేస్ కూడా ఉన్నాయి చూడండి. అరకు కాఫీ అంటండి, అరకు వ్యాలీ కాఫీ అంట. చూసారా, వేడి కాఫీ తాగాలనుకుంటే వేడి కాఫీ తాగొచ్చు ఇక్కడ. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని దొరుకుతున్నాయి మనకి. ఇక్కడ ఈవినింగ్ టైము ఇక్కడ అంతా కూడా బీచ్లో స్నానాలు అవి చేసుకొని ఆడుకొని అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ ఫుడ్ కూడా మంచిగా డిన్నర్ చేసుకొని వెళ్ళిపోతారండి అందరు కూడా. ఇదంతా కూడా రెస్టారెంటేనండి, చిన్న హట్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇంకా టైం అవ్వలేదు కదా, అందుకే స్టార్ట్ చేయలేదు. సో నేను ఎర్లీగా వచ్చేసాను కదా, ఎందుకంటే కొంచెం చల్లగా ఉందనేసి కొంచెం తొందరగా వచ్చేసానండి. సోడాలు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్. సోడా అయితే నాకైతే చాలా ఇష్టం అండి. ఈ ఎండాకాలంలో అయితే ఎన్ని సోడాలు తాగుతున్నానో నాకే తెలియట్లేదు. చూసారా ఎలా వస్తున్నాయో కిరటాలు. చూడండి కెరటాలు వస్తున్నాయి గాలికి, ఎలా ఎగిరిపోతున్నాయి అసలు. చూడు గాలికి అసలు ఎలా ఎగిరిపోతున్నాయో గాలికి. ఆ వాటర్ అంతా కూడా ఎంత బాగా వస్తుంది కదా. అందరూ ఇక్కడ ఎలాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. వైజాగ్ వాళ్ళు తక్కువ ఉంటారండి, బయట నుంచి వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువ జనాలు ఉంటారు. ఎందుకంటే ఈ రుషికొండ బీచ్, ఆర్కే బీచ్ కి కూడా వైజాగ్ జనాలు అయితే పెద్దగా రారు. ఎప్పుడైనా సండే టైం ఎక్కువ వస్తారు. మాక్సిమం బీచ్ లో ఉండే వాళ్ళందరూ కూడా అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే, అంత టూరిజం వీళ్ళే ఎక్కువ ఉంటారండి. మామిడికాయ చూసారా, బీచ్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ మామిడికాయ తింటారు. మొక్కజొన్న పొత్తు అయితే అసలు వదలరు. చూడండి మామిడికాయ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మామిడికాయ, మొక్కజొన్నలు. ఎంతమ్మా పొత్తు? ఎంతది? 2.50. అది కాల్చినవి ఏదైనా అంతేనా? ఇప్పుడు అలాగా బ్యాక్ సైడ్ వచ్చాం పార్కింగ్ లోకి. సో వెళ్ళిపోదామా? ఇంకా కొంచెం చీకటి కూడా పడుతుంది కదా. అంతా చూసేసారా నాతో పాటుగా మీరు కూడా? మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను
ఇక్కడ వైజాగ్లోనే పుట్టి పెరిగాను కనుక ఎప్పుడు కూడా నేను బీచ్లో వచ్చి కూర్చుంటే మనసు చాలా రిలాక్స్గా ఉంటుందండి. అసలు ఈ కెరటాల ఆ సౌండ్కి, ఈ శబ్దానికి కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బోటింగ్ ఉంటే మాత్రంగా భలే ఉంటుండండి. బోటింగ్ తీసేసారండి. ఇంకా గాలి ఎగిరిపోతుందండి బాబు, గాలి కూడా వచ్చేస్తుంది. చూడండి వాటర్ కూడా ఎలా ఎగిరిపోతుందో. ఒక చిన్న పిల్లోడు చూడండి ఎక్కుతున్నాడు. అది వాడు. మా హనీ అయితే భయపడిపోయింది లాస్ట్ టైం ఎక్కింది, కానీ మా హనీ భయపడిపోయింది. వీడు ఎలాగా వాడు దూకుతాడా చూద్దాం. ఎంత హాయిగా ఉందండి బాబు అసలు గాలి. వాడు చూడండి పైకి వెళ్ళిపోతున్నాడు. బైక్ కూడా ఉంది చూడండి. ఇది పిల్లలకి 100 రూపీస్ అనుకుంటా. దాని మీద కూర్చోబెట్టుకొని మొత్తం అంతా ఇసుకలో తిప్పుకొని వచ్చేస్తారు. బాడీ మసాజ్ అండి. ఇక్కడ బాడీ మసాజ్ సెంటర్ కూడా ఉందండి బాబు. మంచిగా బీచ్ వ్యూ చూసుకొని మసాజ్ చేయించుకుంటారు అనుకుంటా. ఇవన్నీ కొత్తగా పెట్టారండి, స్టార్టింగ్ అంతా లేదు, ఈ మధ్యన పెట్టినట్టున్నారు. ఇదేనండి మసాజ్ సెంటర్. గుర్రం హార్స్ చూడండి. పాపం దాని మీద ఎవరు ఎక్కలేదు అనుకుంటా. పాపం ఎలాగా దీర్ఘంగా చూస్తుంది హార్స్ చూడండి. సో నాతో పాటుగా మీరు కూడా ఎంజాయ్ చేశారా? ఈ చల్ల గాలిని, బీచ్ని ఎంజాయ్ చేశారా? నేనైతే చాలా బాగా మీకు చూపించాను అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. బాయ్ బాయ్.